హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా బయోటెక్ ఇన్ తెలుగు వారి గార్డెన్లో పండినటువంటి చక్కెరకల్లి అరటి పండ్లు, అరటికాయలు. ఇవి ఇక గోనె సంచిలో 4 రోజులు కడితే అప్పుడు పండుతాయి. చూడండి, చక్కెరకల్లి అరటికాయలు. ఇవి 4 రోజులు పెడితే చక్కెరకల్లి అరటి పళ్ళు అవుతాయి. ఈ రంగు చూడండి, నేచురల్గా పండినటువంటి చక్కెరకల్లి అరటి కాయలు. చూడండి ఎలా ఉందో చక్కెరకల్లి. మా దగ్గర అమృతపాణి, చక్కెరకల్లి రెండే ఉన్నాయి. చక్కెరకల్లి రెడ్ కలర్లో వస్తాయి. చూడండి, బ్రౌను, రెడ్, థిక్ బ్రౌను లేక రెడ్డిష్లో వస్తాయి. గ్రీన్ అనేది కూడా లైట్గా గ్రీన్ చేంజ్ అయ్యి రెడ్గా వస్తుంది కాయ. ఇది చక్కెరకల్లి కాయలు. చూస్తున్నారు కదా, చూడండి. మా బయోటెక్ ఇన్ తెలుగు వారి గార్డెన్లో ఈ కాయలు పండినాయి. గెల నుండి కోసాం. ఇవి ఇప్పుడు గోనెపట్టాలో 4 రోజులు పెడితే పండిపోతాయి. ఇప్పుడు చక్కెరకల్లి అరటి కాయలు అవుతాయి. చెట్టుకు కూడా పండిపోతాయి, కానీ కోతులు చికాకు చేస్తాయని మేము కోసేసాం. మంచి పక్వ దశకు వచ్చినటువంటి కాయలు. చూడండి, పాకానికి వచ్చి ఉన్నాయి మంచిగా. చూస్తున్నారు కదా, మంచి పాకానికి వచ్చినటువంటి కాయలు. ఇది పాత అంజనాపురం మా స్వగృహం నందు మా గార్డెన్లో పండినటువంటి చక్కెరకల్లి అరటి కాయలు. చూస్తున్నారు కదా, అది ఇప్పుడే గెల కోసి చెట్టు నుంచి దింపాం, గెల కోసాం. చూడండి, చెట్లు కూడా మాకు చూపిస్తాం మీకు. చెట్లు అవి చూడండి, అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఇవి అరటి చెట్లు, అవే చక్కెరకల్లి అమృతపాణి జాతికి చెందిన అరటి చెట్లు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అవి ఆ కాయలే, ఈ అరటికాయలు ఆ చెట్లయే. చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.